బైబిల్ అంతా కూడా కరప్ట్ అయిపోయిందని చెప్పి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే గమనించిన పిల్లరా, దేవుని వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా కరప్ట్ చేయలేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకోసం అంటే ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు కదా. మనుషులు రాసిన గ్రంథం అయితే, లేదా మనుషుల ఉద్దేశాలు దీనిలో కనబడితే వాటిని కరప్ట్ చేయొచ్చేమో, ఆల్టర్ చేయొచ్చేమో, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా కరప్ట్ చేయబడలేదు. యాజ్ ఇట్ ఈజ్గా ప్రవక్తలకు దేవుడు ఏ మాటలైతే బయలుపరిచారో, అపోస్తలులకు ఏ మాటలైతే దేవుడు బయలుపరిచాడో అవన్నీ కూడా స్పష్టంగా ఈ రోజు వరకు కూడా మన మధ్యకి వచ్చాయి. ఆకాశం భూమి అయినా గతించిపోద్దేమో కానీ దేవుని వాక్యం ఏమవుదో గతించదు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బైబిల్ కరప్ట్ అయిపోయింది కదా అంటే, కరప్ట్ అయిపోయిన నువ్వు కానీ బైబిల్ కదని చెప్పండి. మానవుడు కరప్ట్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు, బైబిల్ కరప్ట్ అయిపోయింది అంటారు చాలా మంది. దేవుని వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా మనకు అనుగ్రహించబడింది. గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్ఫాలిబుల్, గాడ్స్ వర్డ్ ఈజ్ డిస్ట్రక్టబుల్. దేవుని వాక్యం ఎవరు కరప్ట్ చేయలేరు, దేవుని వాక్యం ఎవరు నాశనం చేయలేరు. దేవుని వాక్యం సజీవమైన దేవుని వాక్కు, అది మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మార్పును కలుగజేసే ఆ దేవుని మాట ఎప్పుడు కూడా కరప్ట్ కాలేదు.